హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమస్ ఫ్యాషన్ కిచెన్. ఈరోజు వీడియోలో ఏంటంటే మా యానివర్సరీ వ్లాగ్ ఉండబోతుంది అనమాట. మేమైతే ఆ రోజు చాలా ఎంజాయ్ చేసాము. సో ఏమేమి చేసాము, ఎక్కడికి వెళ్ళాము అదంతా కూడా వీడియోలో ఉంటుంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళినట్టయితే మేము నార్మల్గా రోజు చేసినట్టే ఆ రోజు ఇంట్లో పూజ చేసేసుకున్నాను. అది వ్లాగ్లో చేయలేదు, వీడియో క్యాప్చర్ చేయలేదు అనమాట. తర్వాత అయితే ఇంకా పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్తారు కాబట్టి పిల్లలు వచ్చిన తర్వాత గుడికి వెళ్దామని అనుకున్నాము. అందుకని పిల్లలు వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కే వచ్చామన్నమాట. అందుకని అక్కడ పంతులు కూడా లేరు, మేమే ఉన్నాము. సో అందరం ఇలా దర్శనం చేసేసుకొని ఇంటికి వెళ్ళి లంచ్ నార్మల్గా కానిచ్చేసామన్నమాట. ఎందుకంటే ఈవినింగ్ ఎలాగో బయటకు వెళ్తాం కాబట్టి లంచ్ ఏదో ఒకటి రోజు చేసుకొని తినేసామన్నమాట. సో ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. మా కాలనీ టెంపుల్ అన్నమాట ఇది. ఇక్కడే ఇంతకుముందు చూపించాను కదా శ్రీరామనవమి వేడుకలు అండ్ శివరాత్రి వేడుకలు అవన్నీ కూడా చూపించాను కదా. అన్నీ చాలా బాగా జరుగుతాయి. అన్ని పండుగలకి చాలా వైభవంగా చేస్తారనమాట. ఇక్కడే ఆట పక్కనే ఇంకా ఆంజనేయ స్వామిది కూడా ఉంటుంది. సో ఇంకా మధ్యలో సీతారాములని పెట్టి సీతారాముల కళ్యాణం కూడా చేశారనమాట శ్రీరామనవమికి. ఇంకా ఉగాదికి పంచాంగం కూడా చెప్పారు. ఆ రోజు రావడానికి వీలవ్వలేదు కానీ. సో అలా అన్నీ చేస్తారు, పండుగలు చాలా బాగా జరుగుతాయి. సో తర్వాత అయితే ఇంకా కేక్ కటింగ్, ఈవినింగ్ కేక్ కటింగ్ చేసాము. ఎప్పుడైనా నైటే కేక్ కట్ చేస్తాం కానీ ఆ రోజు చిన్నోడు పడుకున్నాడు అనమాట. ఇంకా పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి ఎలాగో అనేసి నైట్ వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇంకా మార్నింగ్ కట్ చేద్దామని, వాళ్ళు ఉండగా కట్ చేద్దామనేసి నైట్ కట్ చేయలేదన్నమాట. ఎప్పట్లాగే తమ్ముడు వాళ్ళు తెచ్చారు కేక్. సో కేక్ కటింగ్ అవుతుందన్నమాట ఈవినింగ్. దీని తర్వాత ఇంకా బయటకు వెళ్ళాము. ఇలా సెలబ్రేషన్స్ పూర్తయిన తర్వాత ఇంకా తమ్ముడు వాళ్ళు మేము అందరం కలిసి రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. మదీనాగూడలో జాజు అనే రెస్టారెంట్ ఉంది. చాలా బాగుంది. యాక్చువల్లీ ఫస్ట్ టైం వెళ్ళాం కానీ చాలా బాగా నచ్చింది. అంబియన్స్ అంతా బాగుంది. ఇంకా రిసీవింగ్ వడ్డించడం అదంతా కూడా బాగా అనిపించింది. సో చూస్తున్నారు కదా, చాలా బాగుంది లుకింగ్ అయితే రెస్టారెంట్. పైన కూడా లైటింగ్ చూస్తున్నారు కదా, చాలా బాగా అనిపించింది. ఇంకా ఐపీఎల్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఐపీఎల్ కోసం పెద్ద ప్రొజెక్టర్ కూడా అరేంజ్ చేసి పెట్టారు. చూస్తున్నారు కదా, చాలా బాగా మంచిగా క్రికెట్ లవర్స్కి అయితే ఎక్కడికి పోయినా కూడా మిస్ అవ్వకుండా చూసేయచ్చు అన్నమాట. ఇంకా మెనూ కార్డ్స్ సపరేట్గా లేకుండా ఇలా వీటిపైనే పేపర్స్ వేస్తూ ఉంటారు కదా నార్మల్గా, దానిపైనే మెనూ ఉందన్నమాట. మా చిన్నోడికి ఏదో పెద్ద వచ్చినట్టుగా మొత్తం అంతా తీసి చదువుతున్నట్టుగా మొత్తం ఇలా పెట్టుకొని చదువుతున్నాడు. ఏంటి నీకు అంతా వచ్చేసాయా చదవడం అనేసి నేను కింద పెట్టమంటే చూపిస్తున్నాడు. ఇక్కడ ఉంది కిడ్స్ కార్నర్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి అని చెప్పి చూపిస్తున్నాడు అనమాట. అమ్మ అప్పుడే చదవడం వచ్చేసింది అని అనుకున్నాను నేను. చాలా బాగా వాడికి కావాల్సినవి అయితే సెలెక్ట్ చేసుకున్నాడు మంచిగా. కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ 295 అలా ఉంది రేంజ్. అంత వద్దులే రేపు తిందాము అని చెప్పి ఇంకా ఏదో ఒకటి మేనేజ్ చేసామన్నమాట. ఇప్పుడు ఇంకా స్టార్టర్స్ తీసుకున్నాము. రెండు వేరు టైప్స్ తీసుకున్నాం కానీ ఒకేలాగా వచ్చాయి. ఇదేంటంటే మలై చికెన్ తీసుకున్నాము. ఇంకోటి ఏమిటంటే కొత్తిమీర చికెన్ తీసుకున్నాము. కొత్తిమీర చికెన్ కూడా చూడడానికి ఇలాగే ఉంది, కాకపోతే టేస్ట్ ఈ మలై చికెనే బాగుంది. చూస్తున్నారు కదా. ఇదే తర్వాత ఇంకా కర్రీస్, నాన్స్ తిన్నాము. ఇందులో వేరే టైప్స్ పులావ్స్, బిర్యానీస్ ఉన్నాయి కానీ ఇంకా మేము నాన్సే తిందామని ఫిక్స్ అయిపోయామన్నమాట. అందుకనేసి నాన్స్ ఇంకా 2 కర్రీలు ఆర్డర్ చేసాము. కాకినాడ చికెన్ అండ్
మామిడికాయ చికెన్ అని ఆర్డర్ చేసామన్నమాట. అందులో మామిడికాయ చికెన్ మా అందరికీ చాలా బాగా నచ్చింది. అంతా కూడా చాలా బాగా అనిపించింది. అన్ని వంటలు చాలా టేస్టీగా అనిపించాయి. కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయి అంతే, కానీ టేస్ట్ అయితే అదిరిపోయాయి. సో ఇలా మా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాము. ఆ తర్వాత అక్కడే కొన్ని పిక్స్ కూడా దిగామన్నమాట. అందరం కలిసి అక్కడ పిక్స్ దిగేసి ఇంకా ఇంటికి వెళ్ళాము. ఇదన్నమాట మా యానివర్సరీ వ్లాగ్. ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.